నమస్కారం. నేను శిల్పా రమేష్. దేవీ నవరాత్రుల్లో 5వ రోజు మనం అమ్మవారిని లలితా స్వరూపంగా పూజిస్తాము. ఈరోజు మనం అమ్మవారికి పెట్టే నైవేద్యం రవ్వ కేసరి. ఇప్పుడు రవ్వ కేసరికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. రవ్వ కేసరికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు బొంబాయి రవ్వకి 1.5 కప్పు పంచదార, వేయించుకోవడానికి సరిపడా నెయ్యి, యాలకుల పొడి, కిస్మిస్, జీడిపప్పు, బాదాం పప్పు, ఇది ఫుడ్ కలర్ అండి, కావాల్సి వస్తే యాడ్ చేసుకోవచ్చు. మీకు కావాలి అనుకుంటే 2 కప్పుల నీళ్ళు 1 కప్పు పాలు కూడా పోసుకోవచ్చు. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్లో నెయ్యి వేసుకోవాలి. ఆ తర్వాత అందులో బాదాం పప్పు, జీడిపప్పు 2 కలిపి వేయించుకోవాలి. ఇక్కడ బాదాం పప్పుని మేము కట్ చేసి వేసాము. బాదం పప్పు, జీడిపప్పుని ఒక ప్లేట్లో వేసేసుకొని అదే నేతిలో ఇప్పుడు రవ్వ వేసుకోవాలి. రవ్వ వేసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి. అది దూరగా వేగేదాకా కలుపుకోవాలి. నేను మీకు ఇందాక చెప్పిన విధంగా పక్కన నీళ్ళు పెట్టుకున్నాం కదా, అది మరుగులకు వచ్చేదాకా ఉంచుకోవాలి. ఇప్పుడు వేస్తున్న రవ్వలో పంచదార కూడా కలుపుకోవాలి. దీన్ని ప్యాన్ మీద అలా వదిలేయకూడదండి, బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నామండి. ఫుడ్ కలర్ ఎక్కువ వేయకూడదు, చాలా కొద్దిగా వేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనకి ఆ పక్కన ప్యాన్ ఇప్పుడు ఇందాక మనం అక్కడ నీళ్ళు మరిగించుకున్నాం కదా, ఆ నీళ్ళని ఇప్పుడు ఈ రవ్వలో కలిపేసుకుందాం. నీళ్ళు పోయంగానే బాగా కలుపుకోవాలి, లేకపోతే ఉంట కట్టేస్తుందండి. కాబట్టి నీళ్ళు పోయంగానే బాగా కలుపుకుంటూ ఉండాలి. పైన కొద్దిగా నెయ్యి వేసుకుంటే జారుడుగా వస్తుంది.
ఈ విధంగా దగ్గర పడుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఇందులో యాలకుల పొడి కలుపుకుందాం. ఈ విధంగా దగ్గరగా అవ్వాలి. ఇప్పుడు ఇందులో మనం వేయించుకున్న జీడిపప్పు, బాదం పప్పు కూడా కలిపేసుకుందాం. ఇప్పుడు బాగా దగ్గరికి వచ్చిందండి. ఇంకా స్టవ్ ఆపేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇందులో యాలకుల పొడి కలుపుకుందాం. ఈ విధంగా దగ్గరగా అవ్వాలి. ఇప్పుడు ఇందులో మనం వేయించుకున్న జీడిపప్పు, బాదం పప్పు కూడా కలిపేసుకుందాం. ఇప్పుడు బాగా దగ్గరికి వచ్చిందండి. ఇంకా స్టవ్ ఆపేసుకోవచ్చు. ఇప్పుడు మన రవ్వ కేసరి రెడీ అయిపోయిందండి.